అమెజాన్ వాడు కూడా ఎంత మోసం చేస్తాడని నేనైతే అస్సలు ఊహించలేదు. సో, అసలేమైందంటే నేను సూట్ హ్యాంగర్స్ ఆర్డర్ పెడితే వాడు ఏం పంపించాడో మీరే చూడండి. ఇదేంటంటే నార్మల్ హ్యాంగర్ కాదు, కొంచెం హెవీగా ఉంటాయి. షోల్డర్ ప్యాడ్స్‌కి సపోర్ట్‌గా ఉంటాయని నేను అయితే బయట వెతికాను, ఎక్కడ దొరకలేదు. సో, అందుకే నేను ఆన్‌లైన్‌లో పెట్టాను. వీడైతే దెబ్బేసాడనమాట. నార్మల్ సన్నగా ఓస్ హ్యాంగర్స్ ఉంటాయి కదా! అవి పంపించాడు. ప్యాకేజ్ చూడంగానే నాకు డౌట్ వచ్చిందనమాట. సో, ఇది చూసిన వెంటనే నాకైతే ఒకటే అనిపించింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో, అదనమాట. మెయిన్‌లీ నా దగ్గర సూట్స్ ఉన్నాయండి. సో, సూట్స్ మనం ఎక్కువగా వేసుకోం కదా! ఇయర్‌లో ఒకసారి, 2 సార్లు వేసుకుంటాం అంతే. అది ఎక్కువగా హ్యాంగర్ మీదే ఉంటాయి. ఎప్పుడు వార్డ్‌రూమ్‌లోనే ఉంటాయి. సో, వాటికి హ్యాంగర్స్ కంపల్సరీ ఉండాల్సిందే. నార్మల్ హ్యాంగర్స్ వర్క్ అవ్వవు. ఎందుకంటే వాటికి షోల్డర్ ప్యాడ్స్ ఉంటాయి సూట్స్‌కి. సో, అవి మీరు నార్మల్ హ్యాంగర్ తగిలిచ్చి అలా వదిలేసారంటే ఖచ్చితంగా అవి షోల్డర్స్ బ్రేక్ అయిపోతాయి. సో, మీకు సూట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో, ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. సో, షోల్డర్ ప్యాడ్స్ ఉండే ఒక హ్యాంగర్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ సూట్ హ్యాంగర్స్ అంటారు వాటిని. అవి వుడ్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి. మీ బడ్జెట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అనమాట. నాకు ప్లాస్టిక్ సరిపోతది. సో, ప్లాస్టిక్ కోసం నేను భీమవరంలో మొత్తం అంతా ఎతికేసాను. నాకు ఎక్కడ దొరకలేదు. నేను అన్ని ఫ్యాన్సీ షాపులు తిరిగాను, ఎక్కడ దొరకలేదు. సో, లాస్ట్‌కి నేను ఒక టైలర్‌ని అడిగాననమాట. నాకు ఇలాంటివి కావాలి, ఎక్కడ దొరుకుతాయి? షోల్డర్ ప్యాడ్స్ ఉండాలి హ్యాంగర్స్ కంటే. కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన ఒక సందు ఉంటది. ఆ సందులో టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్ ఉంటది. అందులో దొరుకుతాయి అన్నారు. సో, వెంటనే అక్కడికెళ్ళిపోయాను. సో, వెంటనే ఉన్నాయా అంటే ఉన్నాయి అని అన్నాడనమాట. అది అది వినగానే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా సాయిరామ్. సో, అదనమాట. సో, వెంటనే తీసుకున్నాను. ఈచ్ పీస్ జస్ట్ 25 రూపీసే పడింది. అదే ఆన్‌లైన్‌లో కంపేర్ చేసుకుంటే ఆన్‌లైన్‌లో ఒక్కొక్కటి 57 రూపీస్ పడింది. సేమ్ ప్లాస్టిక్ పీసు. 6 పీసెస్ 340 రూపీస్. కానీ అది రాంగ్ ఐటెమ్ పంపించాడు కాబట్టి రిటర్న్ చేయాల్సొచ్చింది. సో, ఇదైతే నాకు ఈచ్ పీస్ 25 రూపీసే పడింది. క్వాలిటీ మరీ ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీడియంగా బానే ఉంటది. మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటే చాలు. అలా ఉంటే సరిపోద్దనుకున్నాను. మీకు కొంచెం డబ్బులెక్కువుంటే వుడ్‌కెళ్ళిపోండి బెస్ట్. లేదంటే ప్లాస్టిక్‌వి అయినా తీసుకోండి. బట్ నార్మల్ హ్యాంగర్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. మెయిన్‌లీ మీ దగ్గర సూట్స్, బ్లేజర్స్, కొంచెం కాస్ట్‌లీ షెర్వానీస్ ఉంటాయి కదా! సో, ఇవన్నిట్లికి షోల్డర్ దగ్గర మందంగా ఉంటాయి గమనించండి. షోల్డర్ ప్యాడ్స్ ఉంటాయన్నమాట. సో, అవి గనక మీరు నార్మల్ హ్యాంగర్‌లో పెడితే ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, అందుకనేసే మీరు మెయిన్‌లీ ఇవైతే ప్రిఫర్ చేయండి. ఇవైతే విడ్త్ ఉన్నయి తీసుకోండి. షోల్డర్ ప్యాడ్స్ అరగకుండా ఉంటాయి. మీకు ఎంతకాలం హ్యాంగ్ చేసినా ఏమవ్వనమాట.